గారెల్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, పచ్చిమిరకాయలు అండ్ కరివేపాకు, అదిగోండి ఉప్పు, కల్లుప్పు వేసాను నేను. మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, తగినంత వేసుకోవాలి. పిండి ఎంత అయితే అంత క్వాంటిటీలో ఉప్పు వేసుకోవాలి. మేము గారెలు చేసుకుంటున్నాం అనమాట. గారెలకి మేము పప్పు ముందే నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకొని మేము పొట్టు ఉన్న పప్పే తీసుకున్నాం అనమాట. గారెలు కొంచెం టేస్ట్గా హెల్తీగా ఉండటానికి అదిగోని అట్లా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ వేసి పిండి మెత్తగా అయింది చూడండి. దీంట్లో 4 పచ్చిమిరకాయలు అండ్ కరివేపాకు, అల్లం అన్నీ వేసి మిక్సీ పట్టానమాట మెత్తగా. అచ్చాపచ్చిగా పట్టుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా చేసుకోకూడదు, గారెలకి టేస్ట్ కోసం. చూడండి మెత్తగా ఇలా పిండి మిక్సీలో పట్టేసాను అనమాట. తీసుకొని ఇంకా వేడివేడి కాగే నూనెలో గారెలు వేద్దాం రండి. అలా కొంచెం వేసుకొని చూసుకోవాలి కాగిందా లేదా ఆయిల్ అని. ఇప్పుడు పెద్దగా వేస్తున్నారు గారెలు. మా ఇంట్లో అంటే షేప్స్ రావు, కరెక్ట్గా షేప్స్ మా ఇష్టం వచ్చినట్లే వేసుకుంటాం అన్నమాట. మీకు ఎవరికైనా కరెక్ట్గా షేప్ రావాలంటే కరెక్ట్గా షేప్స్ చేసుకోవచ్చు. సార్ చూడండి చిన్న గారెలు బాగా ఎర్రగా కలర్ వచ్చిందా కాల్చి మంచిగా సర్వ్ చేసుకోవచ్చు మనం. పోయాయి గారెలు, చట్నీ, చిట్టి గారెలు చూడండి, చిన్ని గారెలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.